కాదు ఏదో మీ ఏ ప్రభుత్వం వస్తుందని మీరు అనుకుంటున్నారు? టీడీపీ అండి. ఎందుకని ఎందుకంటే రావాలని అనుకుంటున్నారు? ఆయన రావాలండి. ఆయన ఎన్నో సేవలు చేశాడు, చాలా చాలా. నాకే చేశాడండి, ఎవరు కాదు, నాకే చేశాడు. ఏం చేశారు? నాకు ఇల్లు ఇచ్చాడు. ఆంధ్రాలో ఆయన చేసిన సేవలు అంత ఇంత కాదు, చాలా సేవలు చేశాడు. డెఫినెట్గా ఈసారి ఆయనే వస్తాడు కంపల్సరీ, ఇంకెవ్వరు రారు. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? లేదండి, బాగాలేదండి. పథకాలు ఎందుకంటే అది కూడా చెప్తా సార్, జగన్ గారు ఈసారి రావడానికి కారణం చెప్పంటారా? ఆయనే రావాలని గుర్తింపు వేశారు తప్పించి ఆయన ఏదో దేశానికి సేవ చేశారు కాదు. వాళ్ళ నాన్నగారు చేశారు. బాబాయ్ ఆయన దేవుడు అండి. ఈయన నిజం దెయ్యమే. ఆయన మొహం చూసి ఓటేశారా? జగన్ గారి మొహం చూసి ఓటేశారా? వేయలేదు, లేదు. ఆ నాన్నగారు చూసే, ఎందుకంటే ఒకసారి చూద్దామని, అంతకుమించి ఈయన ఏదో చేశాడు ప్రజలకేం కాదు, ఒకసారి చూద్దాము అని వేసారు తప్పించి మిగతా ఏది కాదు. రాజన్న రాజ్యం రాలేదంటారా? రాలేదు సార్, నిజంగా రాలేదు. నిజంగా రాలేదు. రాజన్న రాజ్యం రాలేదు. నిజంగా ఆయన మహాత్ముడు. నేను నిజంగా టీడీపీ. నేను ఇప్పుడు ఆయన ఏం చెప్తాను, వైఎస్ఆర్ గారు మహాదేవుడు అండి. తెలుసా? ఒకవేళ నిజంగా అప్పుడే రావాలి కదా ఈయన, ఎందుకు రాలేదు? ఆయన చనిపోయినప్పుడు ఈయన రావాలి ఊలుగా, రాలేదు. ఎందుకంటే ఈయన నాటే నాటి కరెక్ట్ కాదు. నేను చెప్తాను, నా నమ్మకం ఇస్తాను కదా ఆయనకి వచ్చి మీరు గురించి వ్యతిరేకంగా మాట్లాడుతుంటే కొట్టడాలు, జైల్లో పెట్టడాలు చేస్తారంట కదా. జరిగింది కదా సార్, మరి జరిగింది కదా. నిజం చెప్పాలంటే మొన్న అన్నగారిని జైలు పెట్టించాడు, అవునా? ఎవరిని? బాబు గారు. అది కల్పనది సార్, అది వేస్ట్ సార్. అందులో ఆయనకి ఇన్వాల్వ్ లేదు అసలు. ఊరుగా 300 కోట్లు మనం మాట్లాడే అది అంతది ఎంత 300 కోట్లు ఆయన తీసుకున్నాడు. అది ఆయన చేసి తప్పనిది సార్, కేవలం కలుపుతుంది. ఈసారి సార్ వస్తారు, డిఫరెంట్గా వస్తారు, డిఫరెంట్ గెలుస్తారు. ఇది మాత్రం వాస్తవం. ఇప్పుడు నెక్స్ట్ ఆంధ్రాలో ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటారు? ఆంధ్రాలో నేనైతే మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తారు అనుకుంటున్నాను. టీడీపీ. ఎందుకంటే ఎక్కువ సంక్షేమ పథకాలు ఎక్కువ అవుతున్న కొలది మనుషులు సోమరపోతులు అయిపోతున్నారు అన్న. అవునా? అందుకోసం అనేసి నాకు తెలిసేటంటే అన్నిటికీ అలవాటు పడిపోయారు కాబట్టి ఒకసారి వాళ్ళు కూడా ఆలోచించి ఉంటారు, ఇది ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు రాంగ్ అనేసి. నెక్స్ట్ ఏంటంటే టీడీపీకి ఓటేస్తారు అనుకుంటున్నాను. చాలా వరకు పథకాలు అందుతూనే లేదండి. ఒక దాంట్లో వస్తుంది, ఇంకో దాంట్లో పోతుంది. వచ్చేదే చూస్తున్నారు కానీ ఎంత పోతుంది అది కూడా తెలుస్తుంటుంది కదా. అందుకోసం రేట్ల పరంగా పెంచేసి, అందుకోసం అనేసి ఒక సైడ్ నుండి వచ్చేది ఒక 50% వస్తుంది, పోయేది ఒక 80% పోతుంది. అది గ్రహిస్తున్నారు. గ్రహించిన లాభం లేదన్న. మళ్ళీ స్టార్టింగ్లో మళ్ళీ 50% వస్తున్నారు అంటే మళ్ళీ ఇటే ఓటేస్తారు. అంటే మరి ఉద్యోగాలు ఎలా ఉన్నాయి ఆంధ్రాలో? ఉద్యోగాలకు వస్తే ఏం లేవన్నా. అందుకే హైదరాబాద్కి వచ్చారా? హైదరాబాద్ అంటే నేను సాఫ్ట్వేర్, సో అందుకోసం ఇక్కడికి వచ్చాను. అందన్నా. సో బాబు గారు వస్తే కంపెనీలు వస్తాయా? టీడీపీ ప్రభుత్వం వస్తే ఉచిత హామీలు ఏం రాకపోయినా సరే ఉన్న హామీలు ఏ పోకుండా ఉంటే చాలా డెవలప్మెంట్ అయితే జరుగుద్ది. రేపొద్దున ఏది ఏదైనా ఒక ప్లేస్ని ఏదైనా హైలైట్ చేయాలన్నా సరే టీడీపీ గట్రా వస్తే బాగా చేస్తారని అనుకుంటున్నాను. ఇక్కడ ఏం అభివృద్ధి అవుతుందని నాకైతే అసలు అర్థం కావట్లేదు అన్న. ఎందుకంటే నేను వచ్చాను లాస్ట్ 2 months అయింది ఏడు వచ్చిన, ఇంత ముందు ఆంధ్రాలోనే ఉన్నాను. సో నాకైతే ఏమీ అనిపించలేదు. ఏదో పార్టీ వచ్చిన స్టార్టింగ్లోనే ఏదో కొంత ఇంప్రూవ్మెంట్ అనేది కనిపించింది. అన్ని తర్వాత ఎక్కడ తొంగున్నారనమాట అందరూ కూడా. ఏమి పనులు అయినట్టయితే ఏమి అనిపించలేదు. సో లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే 150. హాయ్ బ్రదర్. హాయ్. ఏం చేస్తుంటారు? నేను 4th year అండర్ గ్రాడ్యుయేట్ ఐఐటి మద్రాస్. ఎక్కడ? ఏపీలో శ్రీకాకుళం. టెక్కల్ దగ్గర. ఓకే. సో నెక్స్ట్ ఆంధ్రాలో ఏ ప్రభుత్వం రాబోతుంది? టీడీపీ రావాలని కోరుకుంటున్నాను. ఎందుకు కోరుకుంటున్నారు? ఎందుకంటే ఇప్పటి వరకు ఏపీ బ్యాక్వర్డ్ స్టేట్గానే కన్సిడర్ చేశారు. స్టేట్ రీఆర్గనైజేషన్ తర్వాత కూడా ఎక్కువ ఫండ్స్ మ్యాక్సిమం తెలంగాణకి వచ్చాయి. ఏపీ అండ్ అమరావతిగా క్యాపిటల్ పెట్టి ఒక రేంజ్ వరకు వెళ్తుంది అనుకున్న టైంలో ఒక్క ఛాన్స్ అని చెప్పి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చింది.
ఏదో చేస్తాం అనుకున్నారు, బట్ సిచ్యుయేషన్స్ అన్నీ వర్స్ట్ అయిపోయాయి. స్టేట్ చాలా డెప్త్లోకి వెళ్ళిపోయింది, ల్యాక్స్ ఆఫ్ క్రోర్స్. అప్పులు మామూలు కాదు. దేనివల్ల? పథకాల వల్ల? ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటే ఉన్న అప్పులు తొలగించవచ్చు. ఇన్వెస్ట్మెంట్సే లేవు. ఇన్వెస్ట్మెంట్స్ లేకపోతే జాబ్స్ ఉండవు. జాబ్స్ లేకపోతే ట్యాక్సెస్ రావు. మళ్ళీ స్టేట్ అప్పు చేయాల్సి వస్తుంది. సింపుల్ లాజిక్. మరి ఎందుకు కంపెనీస్ తీసుకురావట్లేదు అంటారు? కంపెనీస్ ఏమో నాకు ఐడియా లేదు. బాబు గారు వస్తే కంపెనీస్ ఖచ్చితంగా వస్తాయా? రావచ్చు, ఎందుకంటే ఇంతకుముందు వచ్చాయి కదా. ఇప్పుడు మనం చూస్తున్నాం హైదరాబాద్లో. అప్పుడు బాబు గారిని జైల్లో పెట్టినప్పుడు చూస్తే ఇక్కడ అమెరికా ఎక్కడ పడితే అక్కడ ధర్నా చేశారు కదా. ఎందుకు? వాళ్ళందరూ ఐటీ ఎంప్లాయీసే కదా. సో ఐటీ సెక్టర్ని ఎంతలా డెవలప్ చేశారు కాబట్టి ఆంధ్ర కూడా ఖచ్చితంగా డెవలప్ అవుతుందా? చేస్తారు ఒకవేళ వస్తే. సో పోయినసారి వైసీపీకి 150 సీట్లు వచ్చినాయి, ఒక అవకాశం అని చెప్పి గెలిపించారు. ఈసారి నెగిటివిటీ కొంచెం ఎక్కువగానే ఉంది. ఎన్ని సీట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్ నెక్స్ట్ ఎలక్షన్? అస్సలు ఐడియా లేదండి. నా ఫస్ట్ ఓట్ ఏదైతే ఉందో అది చూసుకోవాలి. సరే, 175 సీట్లు ఉన్నాయి. ఏ పార్టీకి ఎన్ని సీట్లు? టీడీపీ జనసేన అలియన్స్లో ఉంది కాబట్టి ఆ పార్టీకి ఎన్ని వస్తాయి, వైసీపీకి ఎన్ని వస్తాయి? ఏ పార్టీకి ఎన్ని వచ్చినా పర్లేదు, కానీ అలయన్స్ గవర్నమెంట్ ఫామ్ చేస్తే బెటర్ అని అంటాం. ఇది ఇప్పుడు 150 సీట్స్ కన్నా ఎక్కువ సంపాదించి వాళ్ళకంటే ఎక్కువ సంపాదించామని చెప్పుకోవడానికి కాదు. స్టేట్ బాగు చేయాలి కదా. వచ్చి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఒకవేళ గవర్నమెంట్ మారకపోతే మేబీ తెలంగాణ పాపులేషన్ పెరుగుతుంది, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేస్తారు. అది మాత్రం పక్క అంటున్నారు. సో ఖచ్చితంగా టీడీపీ ప్రభుత్వం వస్తే మంచి జరుగుద్ది అనుకుంటున్నారు. ఖచ్చితంగా. థ్యాంక్ యూ. ఎక్కడ? ఏపీ ఆంధ్రప్రదేశ్ కడప. కడపలో ఏంటి ఊపు? ఎవరిది? అల్లరి టీడీపీ. అవునా? చంద్రబాబు నాయుడు. వైఎస్ఆర్ జిల్లా అంటారు కదా. లేదు, నాకు లేదు. వైఎస్ఆర్ టీడీపీనే నెక్స్ట్ మనకు. ఎందుకని అంత కాన్ఫిడెంట్ టీడీపీ అంటున్నావు? ఎందుకంటే ఇంకా వైసీపీ మనకి ఏం లేదు కదా, ఏం దొరకడం లేదు, ఏం లేదు. ఇంకా మొత్తం మన టీడీపీనే. అంటే ఏం జరగట్లేదు? పథకాల వైసీపీ మనకి ఏం చేయడం లేదు, ఏం చేయడం లేదు, ఒక్క రూపాయి వేయడం లేదు, ఏం లేదు. పథకాలు అందుతున్నాయి లేవు, అందడం లేదు, ఎక్కువ సరిగా లేవు. నెక్స్ట్ టీడీపీకి మనకి జాబే లేదు. వైసీపీ ఉన్నప్పుడు టీడీపీ వస్తే మనకి జాబ్ వస్తుంది, ఈజీగా వస్తుంది. మరి పోయినసారి బాబు గారు ఉన్నప్పుడు జాబులు బాగానే ఉండేవా? లేవు, బాబు ఉన్నప్పుడు జాబులు ఉన్నాయి. మళ్ళీ బాబు ఎప్పుడు వెళ్ళిపోయారో అప్పుడు జాబ్ లేదు మనకు. వైసీపీ వచ్చినాడు అసలు జాబ్ ఒక్కటి కూడా లేదు మనకు. ఎన్ని సీట్లు వస్తాయి సార్ టీడీపీకి? 175 సీట్స్ ఉన్నాయి కదా. 170 180 వస్తాయి. 180 వచ్చేస్తాయి. వచ్చిస్తాయి, మనం వేస్తాం కదా. 170 180 రావడం ఏంటయ్యా? వస్తాయి నా, మేము వేస్తాం కదా. ఇంకేంటనా? వైసీపీకి ఎన్ని వస్తాయి? వైసీపీకి 0 అయిపోయి, ఏం లేవు. 0 వస్తాయా? మరి జనసేన పవన్ కళ్యాణ్ గారు ఆ పార్టీ సంగతి? జనసేన టీడీపీ ఒకటేనా మొత్తం? అదే ఒకటే, అందుకే అడుగుతున్నాను. ఎందుకు ఒకటేనంటే జనసేన టీడీపీ మనకు మొత్తం సపోర్టు. జనసేన మేము సపోర్టు, జనసేన టీడీపీకి సపోర్టు. అంతేనా? పవన్ కళ్యాణ్ గారు ఈసారి భారీగా గెలుస్తారు, ఎమ్మెల్యే గెలిచి అసెంబ్లీకి వెళ్తారా? అది మనకు తెలియకున్నా అంతే. ఈసారి కూడా గెలుస్తారా? గెలవరా? గెలిస్తే జనసేన చూద్దాం, లేదంటే టీడీపీ. మీ పేరు? అభిషేక్. ఏం చేస్తుంటారు? నేను బీటెక్ కంప్లీట్. ఆంధ్రానా? ఇక్కడ తెలంగాణ. ఇక్కడ తెలంగాణ. తెలంగాణలో కాంగ్రెస్ వచ్చింది కదా. అవును. మార్పు కావాలనుకున్నారు, పార్టీని మార్చేశారు. అదే మార్పు అక్కడ కోరుకుంటున్నారా? అవును. ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు? ఆంధ్రాలో ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్లో ఎవరు గెలుస్తారు? చంద్రబాబు నాయుడు గెలుస్తాడు. ఎందుకని? ఎనీ రీజన్? అంటే చూస్తాడు జగన్ మీద అవన్నీ ఇల్లీగల్ కేసెస్ అవి ఇవి చాలా వస్తూనే ఉన్నాయి. అన్ని చెప్పుడు కూడా తప్పుడు చెప్తూ ఉంటారు. సో చంద్రబాబు నాయుడు వస్తాడని. ఉద్యోగాలు కూడా లేవంటున్నారు. ఆంధ్ర ఇక్కడికి వచ్చి ఉద్యోగాలు చేసుకునేటువంటి సిచ్యువేషన్ ఉందంటున్నారు. అవును, అవును, కరెక్ట్. దానివల్ల కూడా ఎఫెక్ట్ ఉన్నది. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు వస్తే ఇంకా డెవలప్ చేసి ఇక్కడ వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళిపోయి జాబ్ చేసుకోవచ్చు అక్కడ ఆంధ్రాలోనే. ఆయన వస్తే కంపెనీస్ వస్తాయి. ఎందుకంటే హైదరాబాద్ కూడా తెచ్చింది ఆయన అంటారు కదా, అందుకు దానివల్ల. ఓకే. సో టీడీపీ జనసేన కలిసి వస్తున్నారు కదా, ఆ ప్రభావం కూడా ఉండిద్ది అంటారా? ఆ పాజిటివిటీ కూడా ఉండొచ్చు చాలా వరకు. పవన్ కళ్యాణ్ గారి పాలిటిక్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? నాకంత ఐడియా లేదు. చూస్తుంటారు స్పీచెస్ అవన్నీ కూడా? చూస్తుంటాం కానీ ఓకే చెప్తాడు, కానీ ఆయన సినిమాకే ఉంటే మంచిది అనిపిస్తుంది. మరి పాలిటిక్స్ నచ్చదా మీకు? నచ్చదని కాదు, పాలిటిక్స్ లో కాకుండా సినిమాలో ఉంటేనే బెటర్ నా ఒపీనియన్. మీ ఒపీనియన్. సో ఈసారి టీడీపీకి ఇప్పుడు ఆంధ్రాలో 175 సీట్స్ ఉన్నాయి ఓవరాల్గా. గెస్ట్ చేయండి. పోయినసారి వైసీపీకి 150 వచ్చింది. ఎక్కువ నెగిటివిటీ ఉంది కాబట్టి ఈసారి వైసీపీకి ఎంత వస్తుంది, టీడీపీకి ఎంత వస్తుంది? 120 దాకా టీడీపీకి రావచ్చు అనుకుంటాను, మిగతా వైసీపీకి వస్తుంది. ఖచ్చితంగా బాబు గారి ప్రభుత్వం అయితే ఫామ్ చేస్తారా అనుకుంటున్నా. అది ఒపీనియన్ చెప్తున్నా అంతే, ఖచ్చితంగా చెప్తున్నా.